హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. భయం లేని బ్రతుకు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు కృష్ణమూర్తి గారు, చదువుతుంది కరుణా సిరిమని. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. అంబులెన్స్లు కూడా అందుబాటులో లేవు. అన్నీ బెంగళూరు, తిరుపతి, చెన్నై, వెల్లూరులకు వెళ్ళాయట కరోనా బాధితులను తీసుకుని. చివరికి ఎలాగో ఒకటి దొరికింది. కానీ అందులో ప్రాణవాయువుని అందించే పరికరం పనిచేయడం లేదు. ఏసీ కూడా లేదు. చేసేది లేక డేవిడ్ని తీసుకుని అందులోనే బయలుదేరాము. దారిలో కొంతసేపు వర్షం పడి వాతావరణం చల్లబడేసరికి లక్కీగా డేవిడ్కు ఆయాసం తగ్గింది. వాడి కళ్ళలోకి కూడా కొంత ధైర్యం వచ్చింది. వాడికి కొద్దో గొప్ప ఆనందం కలిగేలా సరదా కబుర్లు చెప్తూ కూర్చున్నాము. తీరా తిరుపతి చేరేసరికి వాడికి మరి కాస్త కడుపు ఉబ్బడమే కాక ఆయాసం బాగా అధికమైంది. ఎమర్జెన్సీ కేర్ ఆసుపత్రి ముంగిట అంబులెన్స్ ఆగగానే డ్రైవరు మొదట ఆసుపత్రిలోకి పరుగు పెట్టుకుపోయాడు. అతను స్ట్రెచర్ తీసుకువస్తాడనుకుంటే ఒక కుర్ర డాక్టర్ని, నర్సుని వెంట పెట్టుకు తీసుకువచ్చాడు. డాక్టరు, నర్సు డేవిడ్ను లేపి కూర్చోబెట్టారు. డాక్టరు డేవిడ్ను పరీక్షిస్తూనే ఎలిజబెత్ చెప్పిన పేషెంట్ కేసు హిస్టరీ శాంతం విన్నాడు. ఇది ఇమ్మీడియట్గా ఐసీయూలోకి తీసుకోవాల్సిన కేసు. ఇక్కడైతే ఐసీయూలో ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. మీరు ఏదైనా వేరే హాస్పిటల్ అని అంటున్నాడు డాక్టరు. ఐసీయూలో ఖాళీ లేవా? ఖాళీ లేదా? ఎలిజా అని గట్టిగా అన్నాడు డేవిడ్ అరిచినట్లుగా. ఆ వెంటనే వాడి నాలుక నీలం ఆకుపచ్చ రంగుల మిశ్రమంలా మారిపోయింది. తలవాలు చేశాడు. ఆ వెంటనే డాక్టర్ వాడిని పడుకోబెట్టి రొమ్ము కింద కడుపుకు మీదుగా గబగబా నొక్కేస్తుంటే నర్సు టకటక ఆసుపత్రిలోకి పరుగు పెట్టుకుపోయి కేస్ ఆఫ్ లైఫ్ పరికరాన్ని పట్టుకొచ్చింది. అర నిమిషంలో డేవిడ్ గొంతులోకి పైపు దిగింది. 2 నిమిషాల పాటు ఊపిరాడడానికి పంపు చేశారు. తర్వాత పెంటార్చ్ వెలిగించి డేవిడ్ 2 కళ్ళలోకి చూసిన తర్వాత సిస్టర్ రిమూవ్ ఇట్ అన్నాడు. నర్సు డేవిడ్ గొంతులోంచి పైపును తొలగించింది. ఐ థింక్ ఇట్స్ ఏ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్. బ్రెయిన్ ఆల్సో డెడ్. ఎనీవన్ కాన్ డూ ఎనీథింగ్ అన్నాడు డాక్టరు. అందరం కళ్ళమ్మట కన్నీళ్ళైనా లేకుండా కొన్ని నిమిషాల పాటు ఏడుపు రాని దుఃఖం కలగని స్థితిలో నిశ్చేష్లమైపోయాము. హాస్పిటల్ ప్రెమిసెస్లో గుండెపోటుతో మరణించిన కిడ్నీ వ్యాధి గ్రస్తుడని డేవిడ్ యొక్క డెత్ ఇంటిమేషన్ ఫామ్ 2ను ఆసుపత్రి వారి నుండి పొందడానికి 1 గంట సమయం పట్టింది. దాన్ని కళ్ళతో చూశాక భోరున ఏడవడం మొదలుపెట్టారు ఎలిజబెత్, స్టెల్లాలు. స్టీఫెన్ తల పట్టుకుని నేల మీద కూలబడి ఉన్నాడు. సరైన దుఃఖం కూడా కలగని శీతలమైన మానసిక స్థితి నాది. డేవిడ్ నిర్జీవ శరీరాన్ని తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము అదే వ్యాన్లో. కార్పొరేషన్ ఆఫీస్ మీదుగా వెళ్ళమని డ్రైవరు చెప్పాను. దారిలో ఆసుపత్రి వారిచ్చిన ఫారం 2ను నెట్ సెంటర్లో కాపీలు తీయించుకుని ఒరిజినల్ కాపీని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో టపాల్ బాక్సులో వేశాను. తర్వాత వీలు చూసుకుని వచ్చి అక్కడ ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ కాపీలు పొందడం కోసం తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వచ్చిన దారిన ఇదే దారిలో కొన్ని గంటల క్రితం వాడిని నవ్వుతూ వచ్చాము. ఇప్పుడైతే వాడి నిర్జీవ శరీరాన్ని చూస్తూ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ. కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా వాడి బుల్లెట్ బైక్ మీద తెగ తిరిగేవాళ్ళం. ఇదే రోడ్డు మీద కూడా లెక్కలేని సార్లు ఎంత ఆనందదాయకంగా తిరిగామో. ఎండలలో, మంచులో, చలిలో, వానల్లో కూడా దేన్ని లెక్క చేయకుండా ఎంతో ఇష్టంగా తిరిగిన రహదారి మీద వాడి నిర్జీవ శరీరం ఉన్న వాహనం నడుస్తోంది. జీవం ఉన్న నేను వాడి శరీరాన్ని ఎంతో పరిచితమైన రహదారిని మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాను. కొద్ది రోజుల ముందు జరిగిన విషయం మననానికి వచ్చింది హఠాత్తుగా. డేవిడ్, మనం ఇక మోటారు సైకిల్ మీద దూర ప్రయాణాలు చేయలేమేమో అన్నాను డేవిడ్ ఇంటికి వెళ్ళినప్పుడు. వాడు పెద్దగా నవ్వాడు. ఎందుకు తిరగలేంరా? మనమంత పెద్ద ముసలివాళ్ళం అయిపోయామా ఏమిటి? త్వరలోనే మన ఊర్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ప్రారంభం కాబోతోంది కదా. మన బుల్లెట్కి అక్కడ బోర్, పిస్టన్, రింగ్స్, వాల్వ్స్, బ్యాటరీ మార్పించి ఓవర్ ఆయిల్ చేయిస్తే చాలు. చైను, స్ప్రాకెట్లు, టైర్లు, షాక్ అబ్జార్లు అన్నీ మంచి కండిషన్లోనే ఉన్నాయి. షోరూమ్ ఓపెన్ కాగానే రెడీ చేయించేద్దాం. నీవు హైవేలో వేగంగా నడుపుతుంటే నేను వెనక కూర్చుని ఏ రాతే ఏ మౌనం
హే రాతే ఏ మౌసం నదీ కా కినారా ఏ చల్ ఏ చెంచల్ హవా అంటూ పాట అందుకోవద్దా అన్నాడు. అట్టే రోజులు కానేలేదు. నా కంటి నుండి ఓ వేడి బాష్పం జాలువారింది. తేరుకుని ఎలిజబెత్ స్టెల్లా స్టీఫెన్లకు ధైర్యం చెప్పి ఊరడించే ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ చెలియలి కట్టలు దాటుతున్న సునామీ లాంటి వారి దుఃఖాన్ని ఆపలేకపోయాను. ఇల్లు చేరే సమయానికి స్టెల్లా భర్త, స్టెల్లా కుమారుడు శవపేటికకు కావాల్సినవన్నీ తీసుకుని తయారీదారులను కూడా వెంట తీసుకుని వచ్చేశాడు. కోవిడ్ మరణం కాకపోయినా శవపేటికతో పాటు 15 మందికి మాత్రమే అనుమతి లభించింది. చర్చిలోని ప్రార్థనలకు ఆ 15 నాకు, నా శ్రీమతికి స్థానం కల్పించారు డేవిడ్ బంధువులు హృదయపూర్వకంగా. ప్రార్థనలు ముగిశాయి. క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్లో ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ చెట్టు నీడన డేవిడ్కు లాస్ట్ రెస్టింగ్ ప్లేస్ దొరికింది. 70 ఏండ్లు జీవించిన మనిషిని 7 గంటలకు మించి నిలుపుకోలేకపోయాము. కోవిడ్ కాలంలో విషాదాశ్రువుల మధ్యన గోతిలోకి దించబడ్డ శవపేటిక మీద అందరితో పాటు నేను 3 పర్యాయాలు దోసెలతో మట్టిపోసి వెనక్కి వచ్చాక కాస్త దూరంలో నిలబడి ఆకాశం కేసి చూశాను. నా వెనుకకు వచ్చి నిలబడ్డ నా భార్య కూడా ఆకాశం కేసి చూస్తోంది దిగులుగా. దిస్ వరల్డ్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ డయింగ్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ అన్నాడు టైరాన్ ఎడ్వర్డ్స్. ఎన్నడూ లేని విధంగా దేశంలోని దేవాలయాలన్నీ మూతపడ్డాయి. చర్చిలు, మసీదుల పరిస్థితి అంతే. రోజు రోజుకు కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికీ కూడా తమిళనాడుకు వెళ్లే రహదారులలో అక్కడక్కడ బార్డర్స్కు దగ్గరగా ఇతర రాష్ట్రాల వాహనాలు తమ రాష్ట్రంలోకి రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేయడం, గోడలు కట్టడం, గుండ్లు రోడ్డు మీదకు దొర్లించడం లాంటి పనులు జరుగుతున్నాయి. కారణం, వారి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇతర రాష్ట్రాలలో విజృంభిస్తుండడం. మళ్ళీ తమ రాష్ట్రంలోకి వెలుపల నుండి వ్యాధి ప్రవేశిస్తుందని భావం ఆ ప్రాంత వాసులను భయపెడుతోంది. మరి కర్ణాటక రాష్ట్రానికి అయితే వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. అది చాలా తప్పు అని అంటున్నాడు కన్నయ్య. గొల్లపూడి తిరుపతిరావు దిగులు పడిపోయాడు. ఇది వరకైతే మిత్రులు ఎవరైనా అతన్ని పెద్దాయనా అని పరిహసిస్తే, ఐఎమ్ ఓన్లీ 70, నేను ఎలా పెద్దాయన అవుతాను, ఇంకా 30 ఏళ్ళు ఉన్నాయి కదా అని అనేసేవాడు. అంత తెంపుగా ఉండేవాడు. ఒకరోజు రాజా, మనం ఇంకా ఎంతకాలం బ్రతుకుతామంటావు అని ప్రశ్నించాడు. ఎందుకలా భయపడతారు? కేసుల పాటు కేసులు పెరుగుతున్నా ఎక్కువ మంది రికవరీ అయ్యి నెగిటివ్తో వచ్చేస్తున్నారు కదా. త్వరలో వ్యాక్సిన్ వచ్చేస్తుంది. ఇక ఆపై దిగులుండదు కదా. మనం మళ్ళీ స్వేచ్ఛగా జీవితాలు గడపొచ్చు అన్నాడు. ఏం గడపొచ్చో రాజారావు. కోవిడ్-19 కేసులతో ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి 4వ అత్యధిక దేశంగా ఉన్న వాళ్ళం 3వ స్థానానికి చేరుకునేలా ఉన్నాం. దేశంలో 57% కేసులతో ఉన్న మహారాష్ట్ర కన్నా మన రాష్ట్రం కాస్త మెరుగ్గా ఉన్నామని ధైర్యం తెచ్చుకోవాలో తెలియడం లేదు. నిన్ననే దేశంలో 6 లక్షల కేసులు అధిగమించి వేలాది కేసులు నమోదైపోతున్నందుకు క్లినికల్ ట్రయల్స్కు సన్నాహాలు జరుగుతున్నాయట. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు జీవించి ఉండాలి కదా. చాలని కొదవకు మళ్ళీ విమానాలన్నీ ఎగురుతున్నాయి. మరణాల రేట్ అయితే ఆకాశానికి దూసుకుపోతుంది. ఆ విషయం అయితే ఎవరు పెద్దగా ప్రస్తావించరే అన్నాడు ఆక్రోశంగా. నా నోరు మూతబడింది. రాజారావు, నీవైనా ధైర్యం చేసి సాహసంగా అటు ఇటు తిరుగుతున్నావు. నేనైతే ఇల్లు కదలడం లేదు. ఇంట్లో ఉన్నది ఇద్దరం. ఒకరికి ఏదైనా అయితే మరొకరి గతి ఏమిటి? ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి ఉందా? నదీనా సాగరో గతి అన్నట్లు అయిపోతుందేమో మా పరిస్థితి అన్నాడు. మనం ఒక రకమైన మేలిమి భద్రలోకంలో ఉన్నాం. తిరుపతి, మరీ పేదవాళ్ళ పరిస్థితి చూడు. గాలి వెలుతురు సక్రమంగా లేని ఇరుకిరుకు గదులలో అద్దెలు చెల్లించలేని స్థితిలో అయోమయంలో నడుస్తున్న జీవితాలు. పనులు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సంకోచం, భయం. కడుపు నిండా తినడానికి కానీ పిల్లలకు పెట్టడానికి కానీ సరైన ఆహారం అరాకొరగా వండుకోవడం కూడా గగనం అయిపోతున్న దశ. ఇక పెరిగిపోతున్న ధరవరలతో కష్టాతి కష్టంగా మారుతున్న జీవన వ్యయం. పాఠశాలలైనా ప్రారంభమైతే వారి పిల్లలకైనా ఒక పూట కడుపు నిండే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే అది లేదు. ఇంతటి సంక్లిష్ట పరిస్థితులలోనూ వారు ధైర్యంగా ఉన్నారు. రేపటి మీద ఆశతో, ఆ ఆత్మవిశ్వాసం, మనోధైర్యం మనకెందుకు కొరబడుతోంది అంటూ కాస్త అసహనంగానే ప్రశ్నించాను. నిజమేననుకో, కానీ
అంటూ ఆర్ధోక్తితో ఆపి నిట్టూర్చి ఆపై కొద్దిగా నవ్వేశాడు తిరుపతిరావు. హర్నాథ్, రామిరెడ్డిల పరిస్థితి కూడా కాస్త హెచ్చు తక్కువగా అలాగే ఉంది. మనుషులలో మానసికమైన దిగులు కోవిడ్ కారణంగా. నిజం చెప్పాలంటే కరోనా బారిన పడి క్వారంటైన్కి వెళ్ళి వచ్చిన కూచేలయ్య కులాసాగా ధైర్యంగా ఉన్నాడు. అందరికీ ధైర్యం నూరిపోస్తూ కన్నయ్య సరే సరి కరోనా చరిత్రను స్టడీ చేస్తూ అడపాదడపా లంగరు చుట్ట గాలుస్తూ ఇల్లు కదలకుండా కూర్చుని ఉన్నాడు. హైరోడ్లో కాపురం ఉండే మిత్రుడు సికిందర్ గొప్ప సామాజిక విశ్లేషకుడు. ఎంతో ధైర్యంగా నేటి పరిస్థితులను, వాస్తవాలను నిర్భయంగా వెలువరిస్తూ ఉంటాడు. అతనికి ఊరంతా బంధుమిత్రులు చాలామందే ఉన్నారు. అలాంటి అతను ఒకరోజు, ఈ రోజున్నవాడు రేపు ఉండడం లేదు రాజారావు అంటూ ప్రారంభించి, ఆ మధ్యన ఆయన చూసిన విన్న కరోనా మరణాలను ఉటంకిస్తూ చాలా దిగులుగా మాట్లాడాడు. అతని మాటలు వింటుంటే నా గుండె జారిపోవడం మొదలైంది. అతనితో సహా నా మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నవారే. మరెందుకు ఇలా దిగులు పడ్డం? మృత్యువు అనివార్యం. అది ఈ రూపంలోనే వస్తుందనే భయం, ఆలోచన ఎందుకు? ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ వైరస్ భయంకరమైనదే. దాని బారిన పడకుండా ఉండడానికి 1000 జాగ్రత్తలున్నాయి. అందులో 100 పాటించినా చాలు, మనిషికి దిగులు ఉండదు. పోనీ అంతకు ఓపిక లేకపోయినా కనీసం 10 జాగ్రత్తలు పాటించినా 10 కాలాల పాటు నిర్భయంగా బ్రతికేయవచ్చు. మరెందుకు చాలామంది మనుషులు ఇంత భయంతో వణికిపోతున్నారు? కరోనాతో మరణిస్తున్న వారిలో కొంతమంది భయంతోనే చనిపోతున్నారేమో. నా ఆలోచనలో నేనుండగానే కోవిడ్-19 కబళించిన రజియా మరణ వార్త తెలిసి కంగు తినిపించింది. ఆమె తమ్ముడు ఫోన్ చేశాడు. ఎలాగో గొంతు పెగుల్చుకుని, అంత్యక్రియలు తిరుపతిలోనే కదా అని ప్రశ్నించాను. దిగులుగా, విషాదంగా, గద్గదంగా. లేదు భయ్యా, అంకిపాడు మిట్టలో. శవాన్ని ఊర్లోకి రానిస్తారో లేదో. కబ్రస్థాన్లో కూడా అనుమతి ఉండదు కదా. అక్కడే అయితేనే తేలిక కదా అన్నాను. నిజమే భయ్యా, అక్కడ తిరుపతిలో నాకు ఇసానియత్ నడుస్తోందని, హిందూ, క్రిస్టియన్, ముస్లిం మొదలైన తేడాలు లేకుండా ఏ శవానైనా గోవిందధామంలో త్వరగా గ్యాస్ ఛాంబర్లో కాల్చివేస్తారని ఆసుపత్రి వాళ్ళు చెప్పారు. కానీ మా పెద్దనాన్న ఒప్పుకోలేదు. మా మతాచారం కూడా అంగీకరించదు కదా. అంకిపాడు మిట్టకు యువతలే ఉన్న అక్కకు చెందిన నిమ్మ తోటల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఆ పక్క తోటల్లోనే మా పూర్వీకుల సమాధులు కూడా ఉన్నాయి అన్నాడు మొహమ్మద్ బాషా. ఏవో తంటాలు పడి మా నాన్నగారిని ఒప్పించి నా శ్రీమతి అనుమతిని సాధించి వారు సెలవిచ్చిన జాగ్రత్తలని బుర్రలో పదిలిపరుచుకుని అద్దెకారు మాట్లాడుకుని ఒక్కడినే బయలుదేరాను. ఈ సమయంలో నాకు తప్పక తోడు ఉండాల్సిన డేవిడ్ లేకుండా పోయాడు. ఎంతలో ఎన్ని మార్పులు! ఇదంతా నిజమా అని అనిపింపజేస్తూ నా ఆలోచనలో ఒకటే ప్రశ్న పదే పదే. మనిషి ఎందుకు పుడతాడు? ఎందుకు పెరుగుతాడు? ఎందుకు మరణిస్తాడు? పుట్టిన మనిషికి మరణం తప్పదు అంటారు ఒకరు. మ్యాన్ ఈజ్ ద మార్టర్ అంటారు ఇంకొకరు. డెత్ క్లోజెస్ ఆల్ అంటారు మరొకరు. అరే మాటికే పూతులే తుజే కిత్నా ఇమాన్ హై అంటూ గానం ద్వారా నివేదిస్తారు ఒకరు. అంతేనా? అంతకుమించి తెలియదా? తెలుసుకోలేరా? నా కళ్ళ ముందు అతి తక్కువగా మాట్లాడుతూ అరుదుగా నవ్వే సదాశివారెడ్డి ముఖాకృతి, అరుదుగా చక్కటి జోకులు పిలిచి అందరూ నవ్వేస్తుండే తను మాత్రం నవ్వకుండా ఉండిపోయే కాజా హుస్సేన్ ముఖాకృతి, చామన ఛాయ ముఖంలో మెరుపులా మెరిసే పలు వరుసల నవ్వులతో కూడి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే డేవిడ్ ముఖాకృతి తరచూ లీలగా నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇహ నొక్కుల జుత్తుతో ఒత్తైన వాలుజడ, దేదీప్యమానంగా వెలిగే కళ్ళు, అందంగా నవ్వినప్పుడు మరింత అందంగా సొట్టలు పడే బుగ్గలు, దివ్యమైన కాంతితో మెరిసే ఒంటి రంగు, తన ప్రతి కదలికలో ఒక ప్రత్యేక ఆకర్షణ, అతిలేక సౌందర్య రాశి అయిన రజియా రూపం కళ్ళ ముందు సజీవంగా కదలాడుతూ మనసులో మెదులుతూ కలవరి పెడుతోంది. అయితే కళ్ళ నుండి కన్నీటి చుక్క అయితే రాలడం లేదు కానీ కళ్ళ ముందు గతంలోని ఘటనలు కదిలిపోతున్నాయి. నేను డేవిడ్ కాలేజీ రోజుల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగిసే వరకు రజియాను ఎగబడి ప్రేమించాము. ఒకరితో మరొకరు పోట్లాడుతూ ఓ హసీనా జుల్ఫో ఫాలే జానే జహా అని పాడుకుంటూ. కానీ తను ఇద్దరికీ అందలేదు. అలాగని తిరస్కరించలేదు. ఒక స్నేహితురాలిగా ఉండిపోయింది. మేం పోటీ పడినందునే ఎవరికీ దక్కకుండా పోయిందని వాడిని నేను, నన్ను వాడు తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ రజియా నిక్కాకు మంచి బహుమతులు పట్టుకుపోయాం నేను డేవిడ్ కలిసి. దురదృష్టవశాత్తు రజియా వైవాహిక జీవితం సజావుగా సాగలేదు.
ఆమె ఆదర్శ భావాలకు అతని ప్రాచీన విధానాలకు పొత్తు కుదరలేదు. 4 ఏళ్లు గడిచాయి. పిల్లా పాప లేరు. అతడు తలాక్ చెప్పేశాడు. అయితే చట్టపరంగా ఆమెకు ఆర్థిక న్యాయం అందించాడు. అడిషనల్ జిల్లా జడ్జి కోర్టులో స్టెనో టైపిస్ట్గా ఉద్యోగం, మరణించిన తల్లిదండ్రుల తాలూకుగా అందిన ఆస్తి, తలాక్ చెప్పిన భర్త నుండి లభ్యమైన డబ్బు, దేనికి లోటు లేదు. అయితే ఒంటరితనం ఆమెను అత్యాధునిక భావాలు కలిగిన స్త్రీవాదిగా, అభ్యుదయ భావాలు కలిగిన స్వేచ్ఛాజీవిగా, సమాజ సేవకురాలిగా తయారు చేసింది. ఓ న్యాయవాదితో కొంతకాలం సహజీవనం గడిపింది. అది భగ్నమయ్యాక ఆమెను ఉపయోగించుకున్న పురుషులు ఉన్నారని వినికిడి. సెలవు రోజుల్లో నన్ను డేవిడ్ను రమ్మని ఫోన్ చేసేది. 30 కిలోమీటర్ల దూరమే కాబట్టి వాడి బుల్లెట్ మీద వెంటనే వెళ్ళేవాళ్ళం. ఇద్దరూ వెళ్ళడానికి వీలు పడనప్పుడు ఎవరో ఒకరైనా తప్పకుండా వెళ్ళడం జరిగేది. పలహారమో భోజనమో చేయించేది. కబుర్లు చెప్పుకుంటూ కలిసి తినేవాళ్ళం. మా మధ్య గంటల తరబడి చర్చలు, సంగీతం మీద, సాహిత్యం మీద, కాలమాన సామాజిక పరిస్థితుల మీద, రాజకీయాల మీద, గడిచిపోయిన మంచి అమూల్యమైన కాలం గూర్చి. గంటలు నిమిషాల్లో గడిచిపోయావి. ఇక వెళ్దామని బయలుదేరితే ఇంకాసేపు ఉండండి అంటూ అభ్యర్థనగా అనే ఆమె స్వరంలో అంతర్లీనంగా అంతర్గత ఒంటరితనం వ్యక్తమయ్యేది. కానీ బలవంత పెట్టేది కాదు. కట్టడి తప్పలేదు. తను ఏనాడు ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబాలు వారికి ఏర్పాటైపోయాయన్న భావన, వాటిలోకి ప్రవేశించకూడదన్న సంస్కారము తనలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆమె డేవిడ్కు నాకు ప్రాణం, ప్రేమ ఎప్పటికీ. కారు అంకిపాడు మిట్టకు యువతలే ఉన్న రజియా తోట ప్రాంతానికి చేరుకోవడంతో నా ఆలోచనలు చెదిరిపోయాయి. డ్రైవర్కు ఎక్కడ మలుపు తిరగాల్సింది సూచించాను. దుమ్ము ధూళితో నిండిపోయిన తెల్ల కాగితంలా, రంగు వెలిసిపోయిన తైలవర్ణ చిత్రంలా ఉంది ఎండిపోయిన నిమ్మ తోట. కాలువగట్టున కళకళలాడుతున్న ఆ తోటంతా తిప్పి చూపించింది రజియా నాకు, డేవిడ్కు. 5-6 ఏళ్ల క్రితం తను స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి అది. ఆ తృప్తి ఆమె కళ్ళల్లో మెరుస్తూ కనిపించింది ఆనాడు. మరి ఈనాడు నిరాశ, నిర్లిప్తలతో ఈ తోటను పట్టించుకోవడం మానేసినట్లుంది రజియా. అందుకే తోటకు ఈ గతి పట్టి ఉండవచ్చు. లేదా నీటి సమస్య అయినా ఏర్పడి ఉండవచ్చు. ఏది ఏమైనా పచ్చదనం అంతరించింది. అంతటి విషాదంలోనూ నన్ను సాదరంగా ఆహ్వానించాడు మొహమ్మద్ బాషా. అపురూప సౌందర్యరాశి అయిన రజియా శరీరం ఓ పొడవాటి జిప్ బ్యాగ్లో బంధింపబడి ఉంది. అంబులెన్స్లో స్ట్రెచర్ మీద దగ్గరలోనే ఎండిపోకుండా ఉన్న చింత చెట్టు కింద 6 అడుగుల గొయ్యి. ఆశ్చర్యకరంగా ఉన్న కొద్దిమంది మగవారితో పాటు 5గురు ఆడవాళ్లు కూడా కనిపించారు. ముసల్మానుల ఖననానికి స్త్రీలు ఎవరూ రారు నాకు తెలిసి. బహుశా రానివారు అనుకుంటాను. ఇది అరుదైన ఘటన. మరి అభి ఆనేవాలే అభిబి కిసిబి హైక్యా అని ప్రశ్నించాడు ఓ పెద్దాయన. బహుశా రజియా పెద్దనాన్న అయి ఉంటాడు. ముహమ్మద్ బాషా అందరినీ ఒకసారి పరకాయిని చూసి వచ్చేవారు వారెవరూ లేరన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. జత్సన్ ఊతారో అన్నాడు పెద్దాయన. రజియా శరీరం ఉన్న బ్యాగ్ మీద హైపోక్లోరైడ్ లిక్విడ్ స్ప్రే చేయబడింది. పీపీ కిట్లు, సర్జికల్ మాస్కులు, గ్లౌస్ ధరించిన 2 మనుషులు రజియా శరీరం ఉన్న బ్యాగును సునాయాసంగా ఎత్తి గోతి పక్కన మట్టి రాశి మీద ఉంచారు. 7 మల్లెపూల ఎత్తు రాకుమారి లాంటి సున్నిత సుకుమారి రజియా తన శరీరం బరువే ఉంటుంది. బ్యాగు మీద మరోసారి లిక్విడ్ స్ప్రే చేసి ముఖంపై జిప్పు కొంతమేర తీసి లోపలి పాలిథీన్ షీట్ మీద మరికొంత స్ప్రే చేసిన తర్వాత రజియా ముఖం కనిపించడానికి వీలుగా షీటు మడతలు విప్పారు. దేఖ్నే వాలే కోన్ తో భీ హై తో దూర్ సే దేఖో, కోన్ భీ నజ్దీక్ ఆనా నహీ అన్నాడు పెద్దాయన పెద్ద స్వరంతో. నేను మాస్క్ సరి చేసుకుని 3 అడుగులు ముందుకేసి సమీపానికి వెళ్ళి చూశాను. రజియా, నువ్వేనా అన్న పలుకులు నా నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి. కళావిహీనమైపోయి మృతు శీతల ఛాయలతో నిండి రూపుమారిపోతున్న రజియా ముఖాన్ని ఎక్కువసేపు చూడలేకపోయాను. ఆమె ముఖానికి ఎండిపోయిన తన తోటకు పెద్ద తేడా లేదనిపించింది. అయినా మనస్ఫూర్తిగా నమస్కారం చేసి 4 అడుగులు వెనక్కి వచ్చేశాను. వచ్చిన ఆడవాళ్ళందరూ రజియా ముఖాన్ని చూశాక వారిని కొంత దూరానికి వెళ్ళమని చెప్పారు. వారి ఆచారం ప్రకారం బహుశా స్త్రీలు అక్కడ ఉండకూడదేమో. ఒక ఆయన జనాజా ఉచ్చరిస్తుంటే పెద్దాయన గొంతు కలుపుతున్నాడు. రజియా ముఖం షీట్తో కప్పబడి జిప్ మూసివేయబడింది. మళ్ళీ ఒక పర్యాయం పైభాగంలో లిక్విడ్ స్ప్రే. ఎద్దు ముగదాడు లాంటి 2 పొడవాటి తాళ్లతో రజియా శరీరం సునాయాసంగా గోతిలోకి దింపబడింది. గోతులు ఏటవాలుగా కొయ్యలు ఉంచబడి దుప్పట్టా కప్పబడింది. రజియా శకం ముగిసింది. దోసిటి పట్టిన చేతులతో ప్రార్థనలు ముగిశాయి. అందరూ మట్టి వేయడం ముగిశాక నేను 3 పర్యాయాలు 3 దోసిళ్ల మన్ను వేసి వెనక్కి వచ్చాను.
సిద్ధంగా నిలబడి ఉన్న మొహమ్మద్ పాషా శానిటైజర్తో నా చేతులు తడిపాడు. అతను చూస్తుంటే నా కళ్ళు తడి అవుతున్నాయి. జరగాల్సిన తక్కిన విషయాలు పద్ధతిగా ముగిశాయి. అరగంట తరువాత మొహమ్మద్ బాషా అందించిన ఎండు ఖర్జూరం పళ్ళలోంచి ఒకటి తీసి నోట్లో వేసుకుని కళ్ళతోనే అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి కారు దగ్గరకు వచ్చేసాను. నిజం చెప్పాలంటే అంత పెద్ద తోటలో ఒంటరిగా మట్టిలో చేరిన రజియా మీది మట్టిని, ఆ మట్టి మీద పూల కప్పడాన్ని చూస్తుంటే నా గుండె లోతుల్లోంచి విషాదం తన్నుకు వస్తుంది. నన్ను చూసి అవతల ఉన్న చింత చెట్ల మధ్య నేల మీద కూర్చుని ఉండిన డ్రైవర్ లేచి వచ్చాడు. నేను కారు ఎక్కబోతుంటే, సార్ మీరు రాజారావు గారు కదూ అన్న ప్రశ్న వినిపించింది వెనక నుండి. తిరిగి చూస్తే ఓ స్త్రీమూర్తి, అంత్యక్రియలకు వచ్చిన స్త్రీలలో ఒకరు. అవునమ్మా అన్నాను. నా పేరు జాహ్నవి. డేవిడ్ గారు రాలేదా? ఆమె ప్రశ్న విని చెక్కితుడనయ్యాను. ఇంకెక్కడ డేవిడ్? కిడ్నీ వ్యాధి తిరగబెట్టడం వల్ల చనిపోయి ఎక్కువ రోజులు కాలేదు అన్నాను కన్నీరు ఒలకకుండా అణుచుకుంటూ. అయ్యో, వారిని ఒకసారి చూసుంటే బాగుండేది. అయినా ఇలా జరుగుతాయని ఎవరు ఊహించగలరు అందామె కాస్త బాధగా. అవునమ్మా, మేము ఇరువురం మీకెలా తెలుసు అని ప్రశ్నించాను ఆశ్చర్యంతో తలమునకలైపోతూ. మిమ్మల్ని గూర్చి, డేవిడ్ గారిని గూర్చి మా ఉమెన్స్ క్లబ్లో అప్పుడప్పుడు మాతో చెప్తుండేది రజియా. మేము తన ఇంటికి వెళ్ళినప్పుడు ఓసారి మీ యూనివర్సిటీ నాటి ఫోటోలలో మిమ్మల్ని, డేవిడ్ గారిని చూపించింది. ఇప్పుడైతే మీలో చాలా మార్పు వచ్చేసింది. కానీ గుర్తుపట్టగలిగాను. మీ వ్యక్తిత్వాలను గురించి రజియా ద్వారా విని పరోక్షంగా మేము అభిమానులం అయ్యాం. నిజానికి మీరు అప్పుడప్పుడు రజియా ఇంటికి వచ్చేవారు కదా. మీరు ఇరువురు వచ్చినప్పుడు మాకు అందరికి ఫోన్ చేసేది రజియా, రండి నా మిత్రులను పరిచయం చేస్తానంటూ. దురదృష్టవశాత్తు మేము ఎవరూ రజియా ఆహ్వానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. నిజానికి నిరంతర జీవన సంగ్రామం ఎన్నో ఆటంకాలని కలిగిస్తుంది. చాలామంది కార్యాలయాలు కూడా అంటూ నిట్టూర్చింది ఆమె. నేను ఆశ్చర్యంతో తలమునకలైపోతూ మౌనం వహించాను. నా మౌనం చూసి ఆమె కొనసాగించింది. ఆమె దృష్టిలో తన జీవితానికి సంబంధించినంత వరకు మీరు ఇరువురు గొప్ప వ్యక్తిత్వం కలిగిన మగవారు. ఒంటరి స్త్రీ పరిచయం అయితే చాలు, ఆమె శరీరాన్నో ఆమె ధనాన్నో ఆశిస్తూ అరులు జాచే పురుషులు ఎక్కువ మంది ఉన్న ఈ సమాజంలో దశాబ్దాల తరబడి తను అందమైన స్త్రీ అని మీరు పురుషులన్న మాటే మర్చిపోయి ఆమెలోని లోపాలను గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తనను కేవలం ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా చూసిన వారు మీరిద్దరేనట అంటూ ఆగింది ఆమె. నా మనసులో తడి, గుండెలో విషాదం. రజియా మరణ వార్త విన్నప్పుడు ప్రయాణపు ఆలోచనల్లోనూ, చివరిసారి తన ముఖాన్ని తదేకంగా చూడలేకపోయిన సమయంలోనూ కలగనంత దుఃఖం నా గుండెను ఆవహించింది. కన్నీటి చుక్కలు జలజలా రాలిపోయాయి. ఆ స్త్రీమూర్తి కళ్ళలోనూ సుడులు తిరుగుతున్న తడి. మా క్లబ్లో రజియా సంతాప సభ పెట్టినప్పుడు ముందుగా తెలుపుతాము, మీరు తప్పక రావాలి. మీరు డేవిడ్ ఫోటోను వాట్సాప్లో పంపండి. రజియా ఫోటోతో పాటు ఆయన ఫోటోను తన ఆప్తమిత్రునిగా ప్రదర్శిద్దాము. ఇకపై నేను మీతో టచ్లో ఉంటాను అంటూ ఆమె తన విజిటింగ్ కార్డు నాకు అందించింది. తర్వాత నా ఫోన్ నంబరు తన మొబైల్లో ఫీడ్ చేసుకుని కొద్ది దూరంలో ఇంకో కారు వద్ద నిలబడి ఉన్న తన మిత్రురాళ్ళకేసి వెళ్ళిపోయింది. అలవిగాని ఆలోచనలు, జ్ఞాపకాలు, విషాదాల మధ్యన నెల రోజులు గడిచిపోయాయి. పెందలాడే కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాను. వరండాలో ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు. చూడగానే ఆరోగ్య శాఖ ఉద్యోగులని తెలిసిపోయింది వారి వేషధారణం వల్ల. మీరేనా రాజారావు గారు? తెల్లని తెలుపు దుస్తుల్లో తెల్లగా అందంగా మెరిసిపోతున్న నడివయసు స్త్రీ ప్రశ్నించింది. ఆమె అందానికి తగిన సున్నితత్వం వినిపించలేదు ఆమె స్వరంలో. ప్రస్తుత పరిస్థితులలో తీవ్రమైన పని ఒత్తిడి వల్ల, విశ్రాంతి లోపం వల్ల అలా స్వరం కరకుదేలి ఉండవచ్చు బహుశా. నేనేనండి అన్నాను మృదువుగా, సౌజన్యంగా. 9312345678 మొబైల్ నంబరు మీదేనా? ఆమె స్వరంలో కొంత మృదుత్వం వినిపించింది ఇప్పుడు. అవును అన్నాను కాస్త సంశయంగా. 5 రోజుల క్రితం సారవకొయ్యలపేటలో జరిగిన మధుమూర్తి మన్నవాడి వివాహానికి వెళ్ళారు కదా అని ప్రశ్నించింది. నాలో గుండె దడ మొదలైంది. అవును అన్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? పెద్దలు 6, పిల్లలు 2 అన్నాను. పిల్లలు ప్రస్తుతానికి అవసరం లేదు. మొదట పెద్దలు 6 ఆధార్ కార్డులు పట్టుకుని పెద్ద ఆసుపత్రి దగ్గరకు త్వరగా వచ్చేయండి. ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అందుకే అలాగే వచ్చేస్తామండి అన్నాను. ఆమె మౌనంగా వెనుదిరిగింది. కానీ ఆమె వెంట వచ్చిన మరో ఉద్యోగిని మాత్రం
చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోరు, మా ప్రాణాలు తీస్తారు అని సణుక్కుంటూ బయలుదేరింది. అదృష్టం మా సంభాషణ ఇంట్లో వారి చెవిన పడలేదు. పడి ఉంటే ఉదయాన్నే సుప్రభాతాలు ప్రారంభమై ఉండేవి. నిశ్శబ్దంగా మెట్లెక్కి మిద్ది మీదికి వెళ్ళి మధుమూర్తికి కాల్ చేశాను. ఎన్నిసార్లు చేసినా వాడు ఫోన్ తీయడం లేదు. వాడి కుమారుడికి చేశాను. లక్కీగా కుమారస్వామి లైన్లోకి వచ్చాడు. అంకుల్, నాన్నగారైతే ఆసుపత్రిలో ఉన్నారు. నేను, అమ్మ, మిగతా వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నాము. నా కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు పెళ్లి కూతురు వాళ్ళ ఊళ్ళో మా వియ్యంకుడి ఇంట్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. నేను అడగకముందే 25 భాగం వివరణ ఇచ్చాడు వాడు. అడిగిన తర్వాత మిగతా భాగం విషయం వివరించాడు. పెళ్లికి వచ్చిన వారిలో దాదాపు 50 మంది కోవిడ్-19 పాజిటివ్ కన్ఫర్మ్ అయిందట. తమిళనాడు నుండి వచ్చిన వంటవారి ద్వారా కానీ, కర్ణాటక నుండి వచ్చిన బంధువుల ద్వారా లేదా ఇతరత్ర కానీ స్ప్రెడ్ అయిందని అనుమానిస్తున్నారు. పెళ్లికి హాజరైన వారి అడ్రస్లు, ఫోన్ నంబర్లు సేకరించుకుంటూ పోలీసు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారట. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నారు పెద్దలు. నేను విషయం చూచాయిగా ఇంట్లో చెప్పేశాను. మావాడు న్యూస్ చూసేశాడు. ఇంగ్లీష్ పేపర్లలోనూ ఆ న్యూస్ వచ్చేసినట్లుంది. వివరంగా వివరించేశాడు. ఇక మా నాన్నగారు అష్టోత్తరం అందుకున్నారు. మా అమ్మ, నా శ్రీమతి సహస్రనామార్చనలతో నా బుర్ర బొప్పి గట్టించారు. మా కోడలు భయపడిపోయి కూర్చుండేసింది మౌనంగా. మావాడు ముఖమంతా మార్చుకోవడం ద్వారా తన నిరసనను తెలియజేస్తూ కాఫీ అయినా తాగకుండా తన మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి అరగంటలోనే టెస్ట్ చేయించుకుని వచ్చేశాడు. మీరు త్వరగా తిమిలి వెళ్ళాలి, అప్పుడే అక్కడ క్యూ పెరుగుతోంది అంటూ విసుక్కున్నాడు మా మీద వచ్చి రాగానే. పిల్లల్ని వాడికి అప్పచెప్పి పెద్ద ఆటోలో ఆసుపత్రి చేరుకున్నాము. అప్పటికే అక్కడ కొండవీటి చాంతాడంత క్యూ ఏర్పడింది. భౌతిక దూరం పాటింపబడడం లేదు. మా జాగ్రత్త మేము తీసుకుంటూ నిలబడ్డాము. క్యూ అయితే నత్తనడకను నడుస్తోంది. మా వెనుక ఎవరో కొండవీటి చాంతాడంత క్యూ ఏర్పడుతోంది. ఎండ పెరుగుతోంది. తిండి లేదు, తిప్పలు లేవు. ఉదయాన్నే తాగి వచ్చిన కాఫీయే. ఎండ దెబ్బకు మా అమ్మ, నా శ్రీమతి దండకాలు మొదలు పెడుతున్నారు తగ్గు స్వరాలతో. మా కోడలు ఏడుపు మొహం పెట్టేసింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు నా వంతు వచ్చింది. అద్దాల రంధ్రంలోంచి ఫుల్ కవర్డ్ చేయి వెలుపలు పెట్టి ఆపై వెనక్కి వంచిన నా తలను చూసి ఆ చేతితో నా ముక్కులో సన్న పైపు జొప్పించి గాలి పీల్చాలి అన్నాడు. గట్టిగా గాలి పీల్చాను. పైపు కాస్త లోపలికి వెళ్ళింది. ఆ వెంటనే పైపు తీసేసి వెళ్ళండి అన్నాడు. మా కోడలు, నా శ్రీమతి, మా అమ్మ ఎలా తట్టుకుంటారో అనుకుంటూ నిలబడ్డాను. నేను అనుకున్నట్లు ఏమీ జరగలేదు. మా నాన్నగారు కూడా టెస్ట్ చేయించుకుని వచ్చేసి ఇక పోదాం పదండ్రా, బాగా ఆకలవుతోంది అన్నారు. నాకు ఆకలి తెచ్చిపోయి కడుపు మొత్తం దిగులు నిండుకుంది. రిజల్ట్స్ పాజిటివ్ వస్తే ఏం చేయాలా, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలా అన్న ఆలోచనలతో భయం చుట్టుకుంది మనసంతా. నాన్నగారి నిట్టూర్పులు, అమ్మ నిష్ఠూరాలు, శ్రీమతి కళ్ళొత్తుకోవడాలు, కోడలి పుట్టింటి వారి నుండి నిరవధిక ఫోన్ కాల్సు, అన్నింటి మధ్యన పూజలు, మొక్కుబడులతో ధైర్యం తెచ్చుకునే ప్రయత్నాలు. 5 రోజుల పాటు భయం, దిగులు, అంతులేని ఆలోచనలు రాజ్యమేలాయి మా ఇంట. వస్తే రానియండి, ప్రస్తుతం అది ఒక జ్వరం లాంటిది. సకాలంలో సరైన మందులు తీసుకుంటే పోతుంది. ఊరికే భయపడుతూ లేని అనారోగ్యాలు తెచ్చుకోకండి అంటూ మావాడొక్కడే నిర్భయంగా తన పనులు తాను చేసుకుపోతున్నది. 6వ రోజు మా వాడి సెల్ ఫోన్కు, మా కోడలి ఫోన్కు నా మొబైల్ వరుసగా మెసేజ్లు రాసాగాయి. నెగటివ్, 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 నెగటివ్. మా వాడు శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ ముగించుకుని మామూలుగానే డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు సంతోషంగా నిట్టూర్చి నశ్యం ఓ పట్టుబట్టారు. మా అమ్మ అయితే రేపే వెళ్దాం రా, నామాలస్వామి కొండకు ముడుపులు చెల్లించి వద్దాం అంది ఆనందంగా. కొండ మీదకు భక్తులు రానియడం లేదని అమ్మకు సరిగ్గా తెలియదు. మా కోడలు తన ఆనందాన్ని తన వాళ్లతో గంటల తరబడి పంచుకుంటోంది ఫోన్ మీద. ఏమండి, అంతమందికి గంపగుత్తంగా పాడు రోగం అంటుకుందన్నారు కదా, మరి మీకెందుకు సోకలేదు అంటూ ఆశనిగా ప్రశ్నించింది నా శ్రీమతి. జాగ్రత్త అన్నాను నవ్వి. ఎలా? సుగాత్రి, మీరు అనవసరంగా భయపడతారు, కానీ నేను ఎప్పుడు అప్రమత్తతోటే ఉంటాను. పెళ్ళికి తప్పనిసరి వెళ్ళానా? నిజానికి మన బంధువులలో చాలామంది రానేలేదు. మన పాప, అల్లుడు వాళ్ళు కూడా ఎవరు ఉదయగిరి నుండి రాలేదని చెప్పాను కదా. మనకన్నా మన అల్లుడు వాళ్ళకే అటు పెళ్లి కుమార్తె తరఫున, ఇటు మధుమూర్తి తరఫున ఎక్కువ బంధుత్వాలు. అయినా వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎవరు రాకపోవడం వల్ల ఎంత మంచి జరిగిందో చూడు. అక్కడికి 100 మంది దిగారు. పెళ్లి కూడా చాలా ఆడంబరంగా జరపడానికి ప్రయత్నించారు. అనుమతి తెచ్చుకున్నది 50 మందికి అయినా పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు అటువైపు రాకుండా ఉండడానికి
చాలా పెద్ద పలుకుబడి ఉపయోగించారని తెలిసింది. కళ్యాణ మండపం అయితే పెద్దదే. రకరకాల తినుబండారాలు, పానీయాలు ప్రతి అరగంటకు అతిథులకు అందుతున్నాయి. పైగా కళ్యాణ మండపం రెండవ అంతస్తు పైభాగాన ఓపెన్ ఎయిర్లో మందుబాబులకు విందు ఏర్పాట్లు నిరవధికంగా. ఎక్కడ భౌతిక దూరం కానీ, మాస్కులు జాగ్రత్త కానీ కనిపించడం లేదు. ఆ హంగామంతా చూసి నా మిత్రుడు విజయవర్మ, రాజా, బంధువులను కలుసుకోవడం మాట దేవుడెరుగు, మనం ఇక్కడుంటే దెబ్బతింటాం అన్నాడు. నా ఆలోచన సరిగ్గా అదే. కనీసం మంచినీళ్ళని తాగకుండా నెమ్మదిగా బయటపడి ఊర్లోకి వెళ్ళి ఓ లాడ్జీలో శుభ్రమైన గది తీసుకుని ఊపిరి పీల్చుకున్నాం. సరిగ్గా రాత్రి 9 గంటలకు కళ్యాణ మండపం చేరుకున్నాం. అప్పటికి మరింతమంది మనుషులు పోగయ్యారు. లోపల బయట పైన సందు లేకుండా జనాలు. పోలీసులు, వైద్యాధికారులు రాకుండా చాలా పెద్ద పలుకుబడి ఉపయోగించారని తెలిసింది. ప్రశాంతంగా మేము స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి 1:30 గంట సమయం పట్టింది. మధుమూర్తి చాలా హడావిడిగా ఉన్నాడు. అయితే అంత తొందరలోనూ పదండి పదండి అని మమ్మల్ని చెరో చేత్తో పట్టుకుని డైనింగ్ హాల్కు తీసుకెళ్లాడు. అది పూర్తిగా నిండిపోయింది. తింటున్న వారి వెనుకగా మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళు లేస్తే చాలా సీట్లలో కూర్చుందామని. మీరు ఇలా రండి అంటూ మమ్మల్ని ఓపెన్ బఫే దగ్గర తీసుకెళ్లాడు మధుమూర్తి. అక్కడ దిక్కు తెలియకుండా మనుషులు. వంటశాలలో చేసే వంటలు కాక ఇక్కడ కూడా ఇన్ని వంటలు చేస్తున్నారు. మొత్తం ఆహారంలో సగమైన మనుషులు తింటారా, సగానికి పైగా వదిలిపెట్టేస్తారా అని ప్రశ్నించాడు విజయవర్మ. పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళలో ఫుడ్ వేస్ట్ అవ్వక తప్పదు వర్మ అన్నాడు మధుమూర్తి. అంతలో అతన్ని ఎవరో పిలిచారు. మధుమూర్తిని వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకోపో, మేము మాకు కావాల్సిన నెమ్మదిగా తింటాం అన్నాడు వర్మ. మధుమూర్తి అలా వెళ్ళగానే పిల్లుల్లాగా చిన్నగా కళ్యాణ మండపం నుండి వెలుపల పడ్డాము. ఎక్కడ హోటల్ లేవు, ఉన్నా తినే ధైర్యం లేదు. బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ బాటిల్ దొరికాయి. మనుషులు బ్రతకడానికి తినాలి, తినడం కోసం బ్రతకూడదని అనుకుంటూ వాటిని పట్టుకుపోయాం. లాడ్జి గదిలో మంచి నిద్రే పట్టింది. తెల్లవారుజామున నిద్రలేచి తయారై 5 గంటలకల్లా కళ్యాణ మండపం చేరుకున్నాము. రావాల్సిన వాడంతా రాత్రి డిన్నర్కి వచ్చి వెళ్ళి ఉంటారు. ఇక ముహూర్తానికి జనాలు ఉండరని అనుకుంటూ వచ్చాము. అయితే మా అంచనా తప్పింది. రాత్రి కన్నా ఎక్కువ మంది మనుషులు మధుమూర్తి దగ్గర అటెండెన్స్ వేసుకుని అతని శ్రీమతితో 4-5 నిమిషాలు మాట్లాడాము. ముహూర్తం అవ్వడం ఆలస్యం. 4 అక్షంతలు దూరం నుండి చల్లి కనీసం కాఫీ అయినా తాగకుండా కళ్యాణ మండపం నుండి వెలుపల పడ్డాము. అందువలనే సేఫ్ అయ్యాం. అయినా నెగిటివ్ అని అందరి రిజల్ట్స్ వరుసగా అందే వరకు నేను భయంతో వణికిపోతూనే ఉన్నాను లోపల అంటూ ముగించాను. జాహ్నవి చెప్పినట్లుగానే రజియా సంతాప సభకు నా కుటుంబానికి, డేవిడ్ కుటుంబానికి వారి క్లబ్ తరఫున ఆహ్వానాలు అందాయి. అయితే ఆ తేదీ నాటికి చర్చిలో డేవిడ్ పేరిట ప్రార్థనలు, లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉన్నందున డేవిడ్ కుటుంబీకులు ఎవరూ హాజరు కాలేకపోయారు. నా మీద కాస్త విశ్వాసం పెంచుకున్న మా కుటుంబీకులు నాకు మాత్రం అనుమతినిచ్చారు. అక్కడి లేడీస్ క్లబ్లో మీటింగ్ హాల్ పెద్దదే. దూరంగా వేయబడ్డ కుర్చీలలో కూర్చున్న వారిలో ఎక్కువ మంది స్త్రీలే. మగవాళ్ళను వేళ్ల మీద లెక్కించాను. జాహ్నవి చెప్పినట్లుగా నేను వాట్సాప్లో పంపిన డేవిడ్ ఫోటోను కూడా నీట్గా ఫ్రేమ్ చేయించి రజియా ఫోటోతో పాటు పూలమాలతో అలంకరించారు. స్టేజి మీదకు ఆహ్వానించబడిన వారిలో నాకే మాట్లాడడానికి తొలి అవకాశం ఇచ్చారు. మా ముగ్గురు అనుబంధాన్ని గూర్చి 15 నిమిషాలు చక్కగా ప్రసంగించాను. రజియాను గూర్చి, ఆమె చెప్పగా విన్న విషయాల గూర్చి, నన్ను, డేవిడ్లను గూర్చి జాహ్నవి మరిద్దరు ప్రసంగించారు. నా కుటుంబానికి, డేవిడ్ కుటుంబానికి చక్కటి షీల్డ్ ఆఫ్ ఆనర్లు బహుకరించారు. ఆ జ్ఞాపికలలో మా ముగ్గురు పేర్లు పొందికగా ఆర్టిస్టిక్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. నిజంగా నా జీవితంలో అద్భుతమైన కార్యక్రమం అది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను పరిచయం చేసుకోగలిగాను. రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరణాల రేటు కూడా. వెలుగులోకి వస్తున్న వాటికన్నా వెలుగు చూడనివి కూడా ఎక్కువని అనుకుంటున్నారు. అంత్యక్రియలకు శవాలు కూడా క్యూ కడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. చాలా ఊర్లలో లాక్డౌన్ నిరవధికంగా అవుతుంటే కొన్ని ఊర్లలో రిలీఫ్ గంటలు కుదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కోవిడ్ సెంటర్లలో ఎక్కడా పడకలు ఖాళీ అన్న మాటే ఉండడం లేదు. ల్యాబ్ల, డయాగ్నిక్ సెంటర్ల, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు గాలి మళ్ళినప్పుడే తూర్పెత్తుకోవాలి అన్న చందంగా ఆబగా రోగుల నుండి నిర్దాక్షిణ్యంగా ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ల వారి సంగతి సరే. చాలామంది రాక్షసంగా వ్యవహరిస్తూ మితిమీరిన బాడుగలు ఒక కట్టుబాటుగా వసూలు చేస్తున్నారట. మానవత్వం మరీ దారుణమైన స్థాయికి పడిపోతుంది క్రమంగా.
ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ కోవిడ్ యొక్క ఉధృతి ఎలా ఉందనేది మనం మిగతా భాగంలో విందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.